హాయ్ ఫ్రెండ్స్, నా పెట్ ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు సెల్ కలర్ని బేస్ చేసుకొని, అంటే సెల్ బ్యాక్గ్రౌండ్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని ఎలా సమ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎంప్లాయీ ప్రోడక్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను. ఈ డేటాలో జనవరి నుంచి మార్చ్ మంత్ వరకు సేల్స్ నంబర్ వాల్యూస్ పై కలర్స్ అనేది అప్లై చేసి ఉన్నాయి. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అనేది అప్లై చేసి ఉంది. ఇప్పుడు ఎల్లో కలర్తో ఫిల్ అయిన నంబర్స్ని సెల్ కలర్ ఎల్లోని బేస్ చేసుకొని ఆ ఎల్లో కలర్తో ఫిల్ అయిన నంబర్స్ని ఎలా సమ్ చేయాలో, అలానే గ్రీన్ కలర్తో ఫిల్ అయిన నంబర్స్ని సెల్ కలర్ గ్రీన్ కలర్ని బేస్ చేసుకొని గ్రీన్ కలర్తో ఫిల్ అయిన నంబర్స్ని ఎలా సమ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే సెల్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని ఎలా సమ్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్సెల్లో నంబర్స్ని సమ్ చేయాలంటే సమ్ ఫంక్షన్ అప్లై చేసి నంబర్స్ని సమ్ చేస్తాం. కానీ అదే మనం సెల్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని సమ్ చేయాలంటే సమ్ చేయగలుగుతామా? లేదు, చేయలేం. ఎందుకంటే సెల్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని సమ్ చేయడానికి మనకి ఎక్సెల్లో ప్రీ డిఫైన్డ్గా ఏ ఫామ్లో కానీ ఫంక్షన్ కానీ ఉండదు. కాబట్టి సెల్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని సమ్ చేయలేం. కానీ మన ఎక్సెల్ వర్క్బుక్లో VBA కోడ్ అనేది అప్లై చేసి సెల్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని సమ్ చేయొచ్చు. చూడండి అది ఎలానో. ఇప్పుడు మనం సెల్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని సమ్ చేయడానికి మనం ముందుగానే మన ఎక్సెల్ వర్క్బుక్లో VBA UDF ఫంక్షన్ అనేది అప్లై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు VBA UDF ఫంక్షన్ని అప్లై చేసుకోవడానికి ఇక్కడ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి, ఒకవేళ మీ ఎక్సెల్ రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ అనేది కనిపించకపోతే ఇక్కడ రిబ్బన్లో ఏదో ఒక ప్లేస్లో మౌస్తోని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మీకు సమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో కస్టమైజర్ రిబ్బన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీకు ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ మీకు డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే దాన్ని చెక్ చేయండి. ఇక్కడ నేను అన్చెక్ చేసి చెక్ చేస్తున్నాను. ఒకవేళ డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది చెక్ చేసి లేకపోతే దాన్ని చెక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. అప్పుడు మీకు రిబ్బన్పై డెవలపర్ ట్యాబ్ అనేది అనేబుల్ అవుతుంది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ దిస్ వర్క్బుక్పై రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి మోడల్పై క్లిక్ చేయండి. మోడల్ సెలెక్ట్ చేసుకోండి. మోడల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ విండోలో నేను VBA UDF ఫంక్షన్ అంటే VBA కోడ్ అనేది అప్లై చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఈ VBA UDF ఫంక్షన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ VBA UDF ఫంక్షన్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ నేను కామెంట్లో మెన్షన్ చేశాను చూడండి. సమ్ బై కలర్ హ్యాస్ 2 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ కలర్ సెల్ అండ్ సెకండ్ కలర్ రేంజ్. ఇక్కడ సమ్ బై కలర్ ఫంక్షన్ని సెల్లో ఎలా అప్లై చేయాలో కూడా ఇక్కడ నేను కామెంట్లో ఇచ్చాను. ఎగ్జాంపుల్ యూసేజ్ ఈక్వల్ టు సమ్ బై కలర్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కలర్ సెల్ అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ కలర్ రేంజ్. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసి ఇప్పుడు మనం అప్లై చేసిన VBA UDF ఫంక్షన్ని అప్లై చేద్దాం. ఈక్వల్ టు సమ్. చూడండి, మనకి సమ్ ఫంక్షన్కి బిలోలో ఇప్పుడు మనం అప్లై చేసిన VBA UDF ఫంక్షన్ సమ్ బై కలర్ ఫంక్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి ఈ ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కానీ ఆ ఆర్గ్యుమెంట్స్ అనేది కనిపించవు. ఎందుకంటే మనం ఈ ఫంక్షన్ని VBA కోడ్ ద్వారా మన ఎక్సెల్ వర్క్బుక్లో అప్లై చేసాం కాబట్టి ఈ UDF ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది కనిపించవు, కానీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సమ్ బై కలర్ ఫంక్షన్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? కలర్ సెల్. కలర్ సెల్ అంటే మనం ఏ సెల్ కలర్ని బేస్ చేసుకొని నంబర్స్ని సమ్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెల్ ఎల్లో కలర్ని బేస్ చేసుకొని ఎల్లో కలర్తో ఫిల్ అయిన నెంబర్స్ని సమ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఎల్లో కలర్ సెల్ని సెలెక్ట్ చేసుకొని కామా. ఇప్పుడు సమ్ బై కలర్ ఫంక్షన్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? కలర్ రేంజ్. కలర్ రేంజ్ ఏంటంటే ఎల్లో కలర్తో ఫిల్ అయిన నంబర్స్ అనేవి ఏ సెల్ రేంజ్లో ఉన్నాయో ఆ రేంజ్ అనేది ఇక్కడ కలర్ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రేంజ్ అనేది కలర్ రేంజ్లో సెలెక్ట్ చేసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి సమ్ రిజల్ట్ వచ్చింది 10,490. ఎల్లో కలర్తో ఫిల్ అయిన నంబర్స్ టోటల్ సమ్ రిజల్ట్ అనేది మనకి 10,490 అని వచ్చింది. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ సమ్ బై కలర్ ఫంక్షన్ అనేది
సమ్ రిజల్ట్ అనేది కరెక్ట్గా ఇస్తుందా లేదా అని. కరెక్ట్గానే ఇస్తుందండి. మీకు ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఇక్కడ నేను సమ్ ఫంక్షన్ అప్లై చేసి మనం ఎల్లో కలర్తో ఫిల్ అయిన నెంబర్స్ని సమ్ చేసాం. ఇక్కడ నేను సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ చేసి చూపిస్తాను. ఈక్వల్ టు సమ్, ఇక్కడ ఎల్లో కలర్తో ఫిల్ అయిన నెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఎల్లో కలర్తో ఫిల్ అయిన నెంబర్స్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎండ్. చూడండి మనకు సమ్ రిజల్ట్ వచ్చింది. ఎంత వచ్చింది? 10,490. ఇక్కడ మనం సమ్ బై కలర్ ఫంక్షన్ అప్లై చేసాం. ఇక్కడ రిజల్ట్ ఎంత వచ్చింది? 10,490. అంటే సమ్ బై కలర్ ఫంక్షన్ అనేది సమ్ రిజల్ట్ అనేది కరెక్ట్గానే ఇస్తుంది. ఇక్కడ అప్లై చేసిన ఫంక్షన్ని డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ వన్ మోర్ కలర్ ఉందిగా, గ్రీన్ కలర్. ఈ సెల్లో కూడా ఈక్వల్ టు సమ్ బై కలర్, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. ఆ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే సమ్ బై కలర్ ఫంక్షన్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? కలర్ సెల్, దిస్ ఈజ్ ద కలర్ సెల్, కామా. ఇప్పుడు సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? కలర్ రేంజ్, దిస్ ఈజ్ ద కలర్ రేంజ్. సెలెక్ట్ చేసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి మనకి గ్రీన్ కలర్తో ఫిల్ అయిన నంబర్స్ టోటల్ సమ్ రిజల్ట్ అనేది 6885. ఇలా మనం సెల్ కలర్ని బేస్ చేసుకుని నంబర్స్ని ఇలా సమ్ చేయొచ్చు. అది కూడా ఎక్సెల్ వర్క్బుక్లో VBA UDF ఫంక్షన్ని అప్లై చేయడం వల్ల. ఇప్పుడు మనం ఈ 2 సెల్స్లో సపరేట్గా సమ్ బై కలర్ ఫంక్షన్ని అప్లై చేసి సెల్ కలర్ని బేస్ చేసుకుని సమ్ రిజల్ట్ అనేది తీసాం కదా. మనం ఇలా సపరేట్ సెల్స్లో సపరేట్గా సమ్ బై కలర్ ఫంక్షన్ని అప్లై చేయకుండా ఈ సెల్ పై అప్లై చేసిన ఫంక్షన్ని కింది సెల్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయొచ్చండి. ఎలా అంటే ఈ సెల్లో మనం సమ్ బై కలర్ ఫంక్షన్ని అప్లై చేసి కలర్ సెల్లో ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, కలర్ రేంజ్లో ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రేంజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఫ్రీజ్ చేయాలి, లాక్ చేయాలి. కీబోర్డ్లో F4 కీ ప్రెస్ చేసి ఆ రేంజ్ని ఫ్రీజ్ చేయాలి. ఫ్రీజ్ ఎందుకు చేయడం అంటే మనం ఈ సెల్ పై అప్లై చేసిన ఫంక్షన్ని కింది సెల్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు ఈ రేంజ్ అనేది కిందికి మూవ్ కాకుండా ఉండడానికి ఆ రేంజ్ని అక్కడ ఫ్రీజ్ చేయడం. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ ఫంక్షన్ని ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. ఇలా మనం సమ్ బై కలర్ ఫంక్షన్ని సపరేట్ సెల్స్లో మల్టిపుల్ టైమ్స్ అప్లై చేయకుండా సింగిల్ సెల్లో అప్లై చేసిన ఫంక్షన్ని ఇలా ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను సమ్ బై కలర్ ఫంక్షన్ని మళ్ళీ అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఎలా అంటే ఈ సెల్లో మనం సమ్ బై కలర్ ఫంక్షన్ని అప్లై చేసి సెల్ కలర్ని బేస్ చేసుకొని సమ్ రిజల్ట్ అనేది తీసాం కదా. ఇప్పుడు నేను ఈ సెల్లో ఉన్న కలర్ని క్లియర్ చేయడం కానీ ఆ సెల్లో ఉన్న కలర్ని వేరే కలర్తో ఫిల్ చేయడం కానీ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఫిల్ కలర్లోకి వెళ్ళి ఆ సెల్లో ఉన్న కలర్ని వేరే కలర్తో ఫిల్ చేయడం కానీ లేదంటే ఆ కలర్ని క్లియర్ చేయడం కానీ చేస్తాను. ఫస్ట్ క్లియర్ చేస్తాను. చూడండి మనకు సెల్లో ఉన్న కలర్ అనేది క్లియర్ అయింది. ఇప్పుడు ఈ సెల్ పై అప్లై చేసిన సమ్ బై కలర్ ఫంక్షన్ ఎడిట్ చేసి ఎంటర్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి సమ్ రిజల్ట్ కాకుండా సమ్ మెసేజ్ వచ్చింది. నో కలర్ ఇన్ సెల్. ఈ సెల్లో మనకి ఏ కలర్ అనేది ఫిల్ అయ్యలేదు కాబట్టి మనకి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది నో కలర్ ఇన్ సెల్ అని. ఇక్కడ నేను ఈ సెల్లో కలర్ ఫిల్ చేస్తాను. ఫిల్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ నేను గ్రీన్ కలర్ కాకుండా వేరే కలర్ ఫిల్ చేస్తాను. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫిల్ చేస్తాను. ఇప్పుడు ఈ సెల్ పై అప్లై చేసిన సమ్ బై కలర్ ఫంక్షన్ ఎడిట్ చేసి మళ్ళీ ఎంటర్ చేస్తాను. చూడండి నో సెల్ కలర్ మ్యాచ్. ఈ సెల్లో మనం ఏ కలర్ అయితే ఇచ్చామో ఆ కలర్ అనేది ఈ రేంజ్లో ఉన్న కలర్స్తోని మ్యాచ్ కావట్లే అని మెసేజ్ చూపిస్తుంది. నో సెల్ కలర్ మ్యాచ్. ఇక్కడ మళ్ళీ కలర్ చేంజ్ చేస్తాను. గ్రీన్ కలర్ అప్లై చేస్తాను. చూడండి గ్రీన్ కలర్. ఈ ఫంక్షన్ని ఎడిట్ చేసి ఎంటర్. చూడండి ఇప్పుడు రిజల్ట్ వచ్చింది. ఇలా మనకి ఈ సమ్ బై కలర్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఎక్సెల్లో సెల్ కలర్ని బేస్ చేసుకుని నంబర్స్ని ఎలా సమ్ చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదండి. అలానే పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అండ్ ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.